అబద్ధాల ద్వారా బ్రతుకుల్ని, కుటుంబాలని నాశనం చేస్తారు ఎంతోమంది తెలుసా. కొన్ని సంస్థలు, క్రైస్తవ బిడ్డలు పాస్టర్లు అనబడేటటువంటి వారుగా పేరు పెట్టుకొని, పాస్టర్లు కాదు వాళ్ళు, యేసు నామాన్నే ఉచ్చరిస్తారు, ప్రకటిస్తారు, స్తుతిస్తారు, ఆరాధిస్తారు, పాటలు పాడతారు, వాక్యాలు చెబుతారు, ప్రసంగాలు చెబుతారు, గంభీరంగా ప్రసంగాలు చేస్తారు పిల్లరా. కానీ అబద్ధాలు ఆడతారు. అబద్ధం ఆడువాడు యెహోవాకు హేయుడు, దేవునికి అసహ్యుడు, అసత్యవంతుడు వాడు. దేవుడు సత్యవంతుడు పిల్లారా. బైబిల్ సెలవిస్తూ ఉంది 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలోని 19వ వచనం, 1 John chapter 5 verse 19. నౌ మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము సత్యవంతుడైనటువంటి వానిని ఎరగాలని చెప్పి 20వ వచనం, మనం దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. యేసు క్రీస్తులో ఉంటేనే సత్యంలో ఉంటాం పిల్లరా. యేసు క్రీస్తులో ఉంటేనే దేవుళ్ళు